ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 58వ అధ్యాయము 9వ వచనము. నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాననును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఈ లోకములో ఎవరు నిన్ను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, నీవు సహాయం కోసం ఎవరిని పిలిచినా, ఎవరు పలికినా పలకకపోయినా, ఈ ఉదయకాల సమయంలో నీ తండ్రి నిన్ను చూచిన, నిన్ను ఎరిగిన నీ తండ్రి అద్భుతమైన మాటను నీకు వాగ్దానంగా ఇస్తూ ఉన్నారు. ఆయన అంటున్నారు కదా, నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు సమాధానం ఇస్తానని ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నారు. ఉత్తరము అనే పదాన్ని ఒక్కసారి ఆలోచన చేస్తే, గత కొద్ది సంవత్సరాల క్రితం మీకు తెలుసు కదా, ఇక్కడి నుంచి అంటే ఒక వ్యక్తి ఒక చోట నుంచి ఇంకొక వ్యక్తిని పలకరించి మాట్లాడేవారు. ఈరోజు దేవాతి దేవుడు నీతో ఆ సమాధానం ఇస్తానని చెప్తున్నారు. ఈ వాగ్దానాన్ని మీరు అర్థం చేసుకోవాలి. నువ్వు ఏదైతే ప్రార్థన చేస్తావో, ఈరోజు నువ్వు ఏదైతే దేవునికి చెప్తావో, నువ్వు అడిగిన ప్రతి దానికి దేవుడు బదులు చెప్తానని, సమాధానం ఇస్తానని, నిన్ను అక్కున చేర్చుకుంటానని ఈరోజు నీ తండ్రి నీకు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ఆమెన్. నువ్వు దేవుని సన్నిధిలో బలమైన ప్రార్థనాపరులుగా ఉండడానికి ఈరోజు నిన్ను బలపరుచుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే మనుషులు చూడండి, మనతో ఉంటానంటారు, ఉండరు. సహాయం చేస్తానంటారు, చేయరు. కానీ దేవుడు అలా కాదు. ఆయన జవాబిస్తాను అన్నాడంటే తప్పకుండా జవాబిస్తాడు. ఈరోజు ఏ ఏ విషయాల్లో నువ్వు నలిగిపోతూ ఉన్నావు, ఏ ఏ విషయాల్లో నీకు సమాధానం కావాలి, ఏ ఏ విషయాలు నీవు ప్రశ్నించాలనుకుంటున్నావో అన్నీ కూడా నువ్వు దేవుణ్ణి అడుగు మోకాళ్ళేసి తప్పకుండా దేవుడు నీకు సమాధానం ఇస్తారు. ఆమెన్. చూడండి, ఇంకొక గొప్ప మాట దేవుడు చెప్తూ ఉన్నారు. నీవు మొరపెట్టగా ఏం చేయాలంటే అండి, మనం మొరపెట్టాలంట. ఈరోజు చాలామంది బిడ్డలు ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, కానీ మొర అనేది తెలుసా అండి? ఇది నువ్వు చేస్తేనే కానీ నీ పాదాలు విడిచిపెట్టను ప్రభువా అని దేవుణ్ణి పట్టుకుని వదలకుండా ఆనాడు యాకోబు ఏం చేశాడండి? మొరపెట్టాడంట. ఇంకా చెప్పాలంటే రాత్రంతా దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేశాడని హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనంలో రాయబడి ఉంది. ఈరోజు నువ్వు నీ యొక్క అన్నిటి నిమిత్తం కూడా దేవుణ్ణి పట్టుకో, విడిచిపెట్టొద్దు. అయ్యా నువ్వు చేస్తేనే నేను వదులుతానయ్యా, నాకు విడుదలిస్తేనే, నాకు సమృద్ధి ఇస్తేనే అని చెప్పి ఏ ఏ విషయాల్లో దేవుణ్ణి అడగాలనుకుంటున్నావో ఈరోజు మొరపెట్టు. దేవుడే చెప్తున్నాడు, నువ్వు మొరపెట్టగా నేను ఉన్నానని చెప్తారట దేవుడు. ఆమెన్. ఎంత గొప్ప దేవుడు అండి! మాట్లాడే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, హక్కును చేర్చుకునే దేవుడు ఈరోజు నీకు తండ్రిగా ఉన్నాడు. మొరపెట్టు, భారము కలిగి ప్రార్థన చేయి. నువ్వెన్నో రోజుల నుంచి నలిగిపోతున్నావు, చిత్రవాద అనుభవిస్తున్నావు, బాధలు పడుతూ ఉన్నావు. నీలో ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు మొరపెడితే గనక ఆయన నేను ఉన్నానని చెప్పి నేను ఆదరిస్తానని, హక్కును చేర్చుకుని గొప్పగా దీవిస్తానని నీ తండ్రి నీకు వాగ్దానం ఇస్తున్నాడు. గనక ఆలస్యం చేయొద్దు. ఇప్పుడే ఈ వాగ్దానం ఎత్తిపెట్టి నువ్వు ప్రార్థన చేయి. దేవుడు నిన్ను దీవించబోతూ ఉన్నారు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.